హాయ్ అండి, నేను మీ ప్రణతిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే అందరికీ ఎంతో కష్టమైన జొన్న రొట్టెలు సింపుల్గా ఎలా చేయాలో మా అమ్మ చేసిందండి. సో అది ఎలా చేశారో మనం చూద్దాం. మనమైతే ముందుగా జొన్న రొట్టె ప్రిపేర్ చేయడానికి జొన్న పిండిని అయితే తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ సరైన కన్సిస్టెన్సీలో పిండిని అయితే మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని సపరేట్గా పెట్టుకోవాలి. రొట్టెకి సరిపడే అంత పిండిని అయితే తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని ఇలా చేతితో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఎలా చేస్తుందో మా మమ్మీ. సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం రొట్టె మొత్తం ప్రిపేర్ అయ్యేంత వరకు ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఆల్మోస్ట్ రొట్టె అయితే ప్రిపేర్ అయింది. మనం స్టవ్ వెలిగించి పెనం అయితే బాగా వేడి చేసుకోవాలి. వేడి అయిన తర్వాతనే రొట్టెనైతే అందులో వేయాలండి, దానిపైన వేయాలి. సో రొట్టెనైతే వేసి బాగా కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత తడి క్లాత్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం స్ప్రెడ్ చేయాలండి తడి క్లాత్తో. సో ఈ వాటర్ స్ప్రెడ్ చేయడం వల్ల రెండు వైపులా బాగా కాలుతుందండి రొట్టె అనేది. సో ఇలా బాగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలండి. సో ఆల్మోస్ట్ అయితే రొట్టె అయితే ప్రిపేర్ అయిందండి. సో ఇది ఏ కర్రీలో మనం పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా జొన్న రొట్టె అనేది చాలా మంచిది. చపాతీ తినేవాళ్ళు జొన్న రొట్టెలు చేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. సో జొన్న రొట్టె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి రొట్టెలు. థ్యాంక్ యూ.